కదా రెండు మా తిరుపతిలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు అభ్యర్థిగా నిలబడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చాలా క్లియర్ గా స్లోగన్ ఇచ్చాడు. ఏమని? వాలంటీర్లందరూ రిజైన్ చేయండి, నేరుగా మా పార్టీ ఆఫీస్కి రండి, మీకు ఇచ్చేది 5,000, ఈ 3 నెలలు నెల 15,000 ఇస్తాను, మా పార్టీ కండువాలు కప్పుకోండి, జనం కోసం ప్రచారం చేయండి. సో ఒకసారి 2,000 మంది వాలంటీర్లు రిజైన్ చేసినట్టు వాళ్ళే చెప్తున్నారు కదా, 2,000 పైచీలు రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు వాళ్ళు చెప్పాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏమైనా తీసుకుంటే మళ్ళీ మేము ఎలక్షన్ గెలుస్తాము, మళ్ళా మీ వాలంటీర్ కోసం ఎక్కిస్తామని చెప్తే రిజైన్ చేసేయడం నాకు అర్థం కాలేదు. తర్వాత కేసులు డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, బీడీ చదువుకున్న వాళ్ళు వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ కేసు పెడితే వాళ్ళ లైఫ్ ఏం కావాలి సార్? వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగాలు వస్తాయా రాలేదా? అది కేసు కదా. ఇది పెద్ద ఎత్తున వాళ్ళ జీవితాలను నశించడం అవుతాం కదా. ఒక పక్క చదువుకున్న వాళ్ళు వాలంటీర్ విజేత ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టేది కాకుండా, ఇంకో పక్క పెద్దలు పింఛన్ జరగకుండా రాష్ట్ర ప్రజలు బొక్కబడింది కాబట్టి దీన్ని కవర్ చేయడం కోసం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కవర్ కాబట్టి ఓటకాలు మహానేసేటు తీవ్రకి మేము ఫోన్ చేసి కాంగ్రెస్ వాళ్ళు చేశారు, మా పార్టీ అధినేత చంద్రబాబు కూడా చేశారు. డైరెక్ట్ సీఎస్ గా ఫోన్ చేశారు, ఏంటంటే డబ్బులు ఇస్తారు ఎవరా, ఈకపోతే మీ పరిస్థితి ఏంది అని లెటర్ కూడా వేశారు డెఫినెట్గా. సో ఇప్పుడు జవహర్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? లోన్కి వెళ్ళారు, లోన్ ఈరోజు వస్తుంది 4,000 కోట్లు, డబ్బులు కూడా వచ్చిన విషయం మేము ఇస్తున్నాం అని చెప్పి మన తర్వాత ఇవ్వటమే చెప్తారు. సో ఇవన్నీ ఈ డ్రామాలను ఎందుకు? ఒకటేరు వస్తే టెన్షన్ గా చిక్కటి నవ్వుతో తవ్వుకొని మీ తెల్లారి ఇద్దరు లేపి పెన్షన్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల నుంచి ఎందుకు ఇవ్వటం లేదు? ఇంకా 2 నెలలు ఉంది. అంటే ఈ రోజు ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్, జూలై 4 వరకు ఎలక్షన్ డిక్లేర్ అయిన వరకు ఈ పెన్షన్లు ఇవ్వాలి. సో ఇది మిగిలిన 2 నెలలు కూడా ఇదే ఇబ్బంది కలిగితే ఇప్పటికే 2-3 చనిపోయారు మేము వార్తల్లో పేపర్లో చూస్తున్నాం. ఇట్లా మీరు పెద్దవాళ్ళని ఇబ్బంది కలిగించేది ఎంతవరకు సంబంధం చేసాం? ఇదే రాష్ట్రంలో ఎట్లా ఉందా? 29 రాష్ట్రాలు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కొంతమంది ఉన్నారు కదా, ఆ రాష్ట్రాలు కూడా విధంగా జరుగుతున్నాయి కదా. మేము కూడా గతంలో ప్రభుత్వం ఉన్నాం కదా, ఎక్కడ నిలబలేదు సంక్షేమ కార్యక్రమాల పైన. కాబట్టి పథ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో పూర్తి విఫలంగా జగన్ ప్రభుత్వం ఎలక్షన్ ఓట్ల మీద శ్రద్ధ, పథకాలు అమలు చేయడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కుట్రపూర్తిగా చర్య తీసుకోవడం అనేది, దాన్ని ప్రతిపక్షాలను దొత్తాలనుకునేది చాలా దయనీయ సమస్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం కోసం మేము వాలంటీర్ తీయమని చెప్పలా, సంక్షేమ పథకాలు తీసేయమని చెప్పలా, అన్నింటికి కట్టుబడము, అన్ని రకాలుగా సేవ చేయడం కోసం, అభివృద్ధి చేసుకోవడం కోసం, సంపద సృష్టించుకోవడం కోసం మేము చేస్తున్న ప్రయత్నం మేము చేస్తున్నాం. అంతేగాని ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళు ఈ సంక్షేమ కార్యం ఉన్నంత వరకు జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే పరిస్థితి సరిపోతా ఉంది. అందుకే ప్రతిపక్షాల గొంతు ఈరోజు లేచి ఖచ్చితంగా అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు, ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకంటే జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, మాటలు తెచ్చుకోవాలి, పూర్తిగా ఒంటరి మహిళలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అదేవిధంగా విడోలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఎన్నో ఆశలు ఉంటాయి, పెన్షన్లు వస్తాయి, చేసుకోవాలి. ఇటువంటి పెన్షన్లు ఆపేసేది, దీని మీద ఒక రాజకీయ క్రీడ చేసి నిజమైన క్రీడ చేయడం అనేది అది వైఎస్ఆర్ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. దీన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మా మీద పడి ఆడటం అనేది చూస్తే మీ యొక్క శతకాంతనాన్ని ప్రతిపక్షాల మీద రుద్దడం తప్ప వేరే కాదని విషయం తీవ్రంగా ఖండిస్తూ ఇంకా మీరు ఇస్తారా ఇవ్వడం తెరిచే మీద అడుగుతున్నాను.